మీ సీక్రెట్ ఫ్యాంటసీ ఇంతవరకు మీరు ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదు అంటే మీ ఫ్యామిలీ దగ్గర కూడా కావచ్చు, ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదు ఫ్యాంటసీస్ ఏంటి? ఉట్టి షర్ట్ వేసుకొని రోడ్ల మీద నడవాలి బ్రో, కింద హాయిగా ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? డొనాల్డ్ ట్రంప్ బ్రో అని వేసేయాలి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పేరెంట్స్ కి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పేరెంట్స్ కి తెలియకుండా కూర్చొని ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇటు కాలు పెడితే ఇండియా, ఇటు కాలు పెడితే చైనా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. ఈరోజు అయితే మనం హైదరాబాద్ యూత్తో క్రేజీ క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళ క్రేజీ రియాక్షన్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ సీక్రెట్ ఫ్యాంటసీ ఇంతవరకు మీరు ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదు అంటే మీ ఫ్యామిలీ దగ్గర కూడా కావచ్చు, ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదు ఫ్యాంటసీస్ ఏంటి? ఒక హీరో లాంటి హస్బెండ్ ఉండాలి. ఇప్పుడు లేరా సారు? సార్ ఉన్నారు, బట్ హీఈస్ నాట్ లైక్ ఐ ఫెల్ట్ ద హీరోయిజం అన్నట్టు లేదన్న. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు చాలా డిఫరెంట్ కంట్రీస్ తిరగాలని ఉంది. ఒక 1 డేలో 2-3 కంట్రీస్ లో నేను ఉండాలి. ఏంటండి ఇంకోసారి చెప్పా? నేను చెప్తా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఇప్పుడు అక్కడ అమెరికాలో 12 అవుతుంది అనుకో, అలా ఒకే డేట్ లో నేను 2 కంట్రీస్ లో ఉండాలి. ఇటు కాలు పెడితే ఇండియా, ఇటు కాలు పెడితే చైనా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అమెరికా లేకపోతే ఇంకోటి అలా డిఫరెంట్ కంట్రీస్ లో ఒక 1 డేలో నేను 2 కంట్రీస్ లో ఉండాలి. ఇట్స్ పాసిబుల్ మేబీ. ఓకే, నెరవేరాలని కోరుకుందాం. అవదు అది నాకు కూడా తెలుసు. నీ సీక్రెట్ ఫ్యాంటసీస్ ఏంటి? ఉట్టి షర్ట్ వేసుకొని రోడ్ల మీద నడవాలి బ్రో, కింద హాయిగా ఉంటది. బ్రో మరి ఏంటి, చాలా సమ్మర్ అది ఓకే, సమ్మర్ లో అయితే ఓకే, మంచిగా రకరకాల డ్రెస్సులు ఉంటాయి. మనకి ప్యాంట్లు చొక్కాలు మారవా? ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు. లుంగి ట్రై చేద్దాం బ్రో. లుంగి అంటే అందరూ ఇంకా అట్లీస్ట్ ఒక షర్ట్ అయితే ఓకే, కింద ఏమీ లేకుండా మళ్ళీ గాలి వస్తాయి. అదే బ్రో, చల్లగా ఉంటది బ్రో. డొనాల్డ్ ట్రంప్ బ్రో అని వేసేయాలి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అలాంటిది జరగదు. మీకున్న ఒక సీక్రెట్ ఫ్యాంటసీ ఏంటి? పేరెంట్స్ కి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్. రిసార్ట్ లో అన్న ట్రిప్, బీచ్ ట్రిప్ కి వెళ్ళాలని. పేరెంట్స్ కి తెలియకూడదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇట్స్ లైక్ చెప్ప చేయకుండా అలా వెళ్ళిపోవాలన్నమాట. కాలేజ్ ఎండ్ అయిపోయేలోగా మంచిగా లొల్లి పెట్టుకోవాలి పెద్దగా. అంటే ఎందుకు లొల్లి? ఊరికే గుర్తుండాలి కదా మనం కూడా ఈ కాలేజ్ లో చదివినామని. మెమరీస్ అంటే ఇప్పుడు మామూలుగా కాలేజ్ అంటేనే గొడవలు, బ్యాచ్లు అన్ని ఉంటాయి కాబట్టి ఇంకా దాంట్లో స్పెషల్ ఏముంది అంటే ఏ విధంగా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు? ఇక్కడ చిన్న లొల్లిలు అవుతూనే ఉంటాయి కాలేజీలలో, కానీ ఒక పెద్ద లొల్లి పెట్టుకుని మొత్తం వచ్చే జూనియర్లకు కూడా తెలిసిపోవాలి. రక్త చరిత అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోవాలి మ్యాటర్. పెద్ద ప్లానింగే. నీ సీక్రెట్ ఫ్యాంటసీ ఏంటి? నవ్వకండి. కొంచెం డర్టీ మైండ్ చెప్పు. అసలు బయట సడన్ గా ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వేసుకొని యాక్సిడెంట్ చేయాలి. చంపేద్దామా లేకుంటే నేను ఒక్కదాన్ని బతకాలి, పర్లేదు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలి. చూసుకోండి అమ్మా, మీరు ఎవరైనా కెమెరా మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ ఉన్నారు చూసుకోండి. ఆడొకటి వాడి ఫ్రెండ్స్ సీట్ లో కూర్చోబెట్టుకోవాలి. మీరు కూడా పోతారు కదా మరి అప్పుడు? నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటా కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మీకున్న ఒక సీక్రెట్ ఫ్యాంటసీ ఏంటి? ఫ్రెండ్స్ తో కూర్చొని మందేయడం. ఎక్కడికైనా వెళ్ళి దూరం వెళ్ళి పేరెంట్స్ కి తెలియకుండా కూర్చొని ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు కొట్టలే కదా, ఎవరైతే కొట్టలేదో వాళ్ళని తీసుకుని వెళ్ళి కొట్టాలంటే మనతో పాటు వాళ్ళని కూడా ఖరాబ్ చేయాలి. మనం చెడిపోయేది కాకుండా వాళ్ళని కూడా చెడిపోయాలి. అంతేగా ఒకటే ఇలా అందరినీ తీసుకొని వెళ్ళాలి. నేను దూకుతున్న బాయిలోకి నువ్వు కూడా దూకేసి. నాకు ఒక్కసారైనా సిగరెట్ కొట్టాలని ఉంది అంతే.
సిగరెట్ కొట్టాలని ఉందా? ఇది సిగరెట్ ఫ్యాంటసీ అంటే కొట్టాలనుకోవట్లేదా లేకపోతే కొడదాం అనుకుంటున్నావా? అంటే కొడదామని అనుకున్నా కానీ చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని కూర్చున్నా. ఎందుకు? అంటే మా డాడీకి నచ్చవు అని. కానీ ఫ్యూచర్లో కొట్టాలనుకుంటున్నావు? మందు అయితే తాగుతుంది కన్ఫర్మ్. ఈ విషయంలో అంకుల్ చూడండి మంది తాగుతాడంట. మీకు ఇప్పటి వరకు ఉన్న ఒక సీక్రెట్ ఫ్యాంటసీ ఏంటి? ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ అవ్వడం. ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ అవ్వడమా? ఎందుకలా? ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి స్టూడెంట్స్ కి. ఫస్ట్ మార్చేది ఏంటి? ప్రిన్సిపల్ అయితే నువ్వేం మారుస్తావు? ఫస్ట్ ఒక గ్రౌండ్ ఇస్తుండే మంచిగా, గ్రౌండ్ మొత్తం ఆడుకుంటారా? మంచిగా ఆడుకోండి, మంచిగా ఒక ఫుట్బాల్ కోర్ట్, ఒక వాలీబాల్ కోర్ట్ అట్లా. నీకు బ్రో? ఫ్యాంటసీ అంటే అది ఫ్యాంటసీ కాదు, మా సార్ వాళ్ళు అందరినీ మా పొజిషన్ లోకి తీసుకెళ్లి మేము వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళాలి. అబ్బో నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వీళ్ళు సార్లందరినీ మీ పొజిషన్ అంటే సీన్ రీక్రియేట్ చేసినట్లు మేము ఆపోజిట్ పొజిషన్స్ లో ఉండాలి. ఏం లేదు, ఒకసారి ఇట్లా వెళ్తుండే మా సైడ్ ఇట్లా వచ్చిండు, జస్ట్ మిస్ బ్రేక్ కొట్టినా, ఇది నెక్స్ట్ టైం కొట్టొద్దని అనుకుంటున్నా అంతే. లేపేద్దామని అనుకో. ఎందుకలా? టార్చర్ చేస్తాడు. ఓకే ఫైన్. మీకున్న ఒక సీక్రెట్ ఫ్యాంటసీ ఏంటి? సమ్ డిజ్నీ మూవీ కైండ్ ఆఫ్ థింగ్ లో ఇమ్మర్స్ అయిపోవడం. ఓకే, అంటే ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారు? టాంగిల్ లో రెపెన్సిల్ ఓ మై గాడ్. ఎందుకు? అడ్వెంచరస్ గా ఉంటది. ఆ లాంగ్ హెయిర్ ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి రాదు కదా లాంగ్ హెయిర్. అంత హెయిర్ వచ్చినా కూడా మెయింటైన్ చేయడం కష్టం కదా. చాలా కష్టం. మరి ఎందుకు అదే దాన్ని? బాగుంటది ఆమె స్టోరీ సర్దుకొని. అంటే బిల్డింగ్ ఎక్కేసి బిల్డింగ్ ప్రిన్సెస్ కదా. అవును, అంటే ఇంకోటి ఏంటంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళక్కర్లేదు, అలా తీసి ఎగిరిపోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు. సబ్స్క్రైబ్ మిర్చి తెలుగు.